అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలంగాణ. మున్సిపాలిటీ పరిధిలో అనేక రకాలైనటువంటి పనులు మనం తీసుకొస్తే ఆ పనులన్నిటి బంద్ పెట్టించు. 25 కోట్ల SDF నిధులు తెస్తే దాన్ని బంద్ పెట్టించారు. మార్కెట్ కడతలేరు, పార్కులు కడతలేరు, ఓపెన్ జిమ్లు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ గ్రౌండ్లు బంద్ అయిపోయినాయి. ఇక కరెంట్ అయితే చక్కగా ఉంటలేదు. మీరే చూస్తున్నారు కదా, ఉంటుందా కరెంటు? రోజుకి ఎన్నిసార్లు పోతుంది? కరెంట్ పోతున్నప్పుడల్లా నాకు నిన్న మనలు జోకి చెప్తున్నారు, కాంగ్రెస్ జిందాబాద్ అంటారు కరెంట్ పోతున్నప్పుడల్లా. సో అట్లా కరెంటు పోతుంది, మంచినీళ్ళకి గోస అవుతుంది, ఊళ్ళ పొట్టి పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీళ్ళు లేవు, రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నారు, అది చేయలేరు. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంత జరగగా కూడా మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టయితే వాళ్ళ పెయి ముద్దువారిపోతుంది, ఏం పని చేయరు. కాబట్టి వాళ్ళకు ఒక సురుకు కలగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఒక సురుకు కలిగేయాలి. అప్పుడు ఏమవుతుంది, అబ్బా మనం పని చేస్తలేము, పథకాలు ఇస్తలేము, చెప్పిన మాట మీద నిలవలేము, కాబట్టి ప్రజలంతా మళ్ళా కారు గుర్తు కోటేసారు అని చెప్పి వాళ్ళ లోపల భయం వస్తుంది కాంగ్రెస్ పార్టీల లోపల. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 4 పనులు చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఒక్క పని కూడా చేయరు. దయచేసి ఈ విషయాన్ని మీరు మన ఆర్కేపీలో అందరికీ తెలియజెప్పాల్సిందిగా, మన ఇళ్లలో అందరూ కూడా మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, వచ్చే 13వ తారీఖు నాడు, ఈ 13వ తారీఖు నాడే ఎన్నికలు అందరూ కారు గుర్తు కోటేయ్యి. ఈసారి ఎత్తరగా పక్క అంటే పోయినసారి వేయలేరు ఏంది. సో అయితే ఎక్కువ సరే, ఈసారి పోయినసారి కూడా మనకు మంచి ఓట్లు వచ్చినాయి, ఈసారి కూడా మంచిగా ఓట్లు రావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.